మహాశివరాత్రి అన్న తిథికి ఉన్న గొప్పతనం ఏమిటంటే అర్ధరాత్రి 12 గంటల వేళ కటిక చీకట్లో శివలింగం ఆవిర్భవించింది. మనకి ఇటుపక్క ఏ దేవాలయాల్లోనూ లింగోద్భవమూర్తి ఉండదు. ఇప్పటికీ మీరు అది చూడాలి అంటే శ్రీకాళహస్తి దేవాలయం వెనక్కి వెడితే వెనక గోడ మీద కనపడుతుంది లింగోద్భవమూర్తి. అంటే లింగంలో శివుడు ఉంటాడు. తల కనపడదు, పాదాలు కనపడవు. తల దగ్గర హంస వెడుతూ ఉంటుంది, పాదముల దగ్గర ఒక వరాహము అడవి పంది వెడుతూ ఉంటుంది. ఎందుకలా అంటే ఆయన ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్పాటిక లింగమౌళి విలసత్పూర్ణిందు అంతామృతై. కటిక చీకట్లో ఒక జ్యోతిస్తంభం ఏర్పడింది. చీకట్లో అంత పెద్ద జ్యోతిస్తంభం లేచింది అనుకోండి, ఎంత వెలుతురు వస్తుంది. లోకం అజ్ఞానంలో ఉంటే అజ్ఞానపు చీకట్లు పోకార్చడానికి అంత పెద్ద జ్యోతిస్తంభం పాతాళం కన్నా కింద నుంచి అభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్, పైలోకాలు ఎక్కడి వరకు ఉన్నాయో వాటిని దాటి పెరిగిపోయింది. అంత పెద్ద జ్యోతిస్తంభమే శివలింగము. అంత పెద్ద దాన్ని పూజ చేయడం బ్రహ్మ విష్ణువులకు సరిపోలేదు. విష్ణువు వరాహమూర్తి భూమిని తొలుచుకుంటూ కిందకెళ్ళారు. ఎంత వెళ్ళినా పాదాలు కనపడలేదు. హంసవాహనం ఎక్కి బ్రహ్మగారు వెళ్ళాడు పైకి, ఆయనకి తల కనపడలేదు. అంటే పరమశివుని యొక్క వ్యాపకత్వమును బ్రహ్మ విష్ణువులకు తెలియలేదు. ఆయన ఎంత వ్యాపించి ఉంటాడన్నది చెప్పగలిగిన మనగాళ్ళం మనమా? చెప్పలేము. కానీ అంత నిండిపోయింది అనుకోండి, ఎలా చూస్తాం ఈ మాంసనేత్రంతో? ఎలా చేస్తాం పూజ? అందుకున్నది తరిగిపోయి కిందకు వచ్చేస్తుంది. వచ్చేస్తే లింగం అవుతుంది. అందుకే లింగం చతురస్రాకారంగా ఉంటే పడుకుందంటారు. కంచిలో ఇప్పటికీ పడుకున్న లింగాలు, కూర్చున్న లింగాలు, నిలబడిన లింగాలు అని ఉంటాయి. అవి పీఠం అది చతురస్రాకారంగా ఉందా, త్రిభుజంగా ఉందా అన్నదాన్ని బట్టి నిర్ణయం చేస్తారు. శివలింగం ఎప్పుడూ కూడా సాధారణంగా గుండ్రంగా ఉంటుంది. శ్రీకాళహస్తి లాంటి లింగాలు మినహాయింపు గుండ్రగా ఉంటుంది. గుండ్రగా ఉండడానికి కారణం ఏమిటో తెలుసా? ఇప్పుడు నేను ఇలా ఓ సున్నా గీశాను అనుకోండి, ఈ నా ఎదురుగుండా ఉన్న బల్ల, శాలువాలు, పూలదండలు ఎందులో ఉన్నాయి? నేను గీసిన సున్నాలో ఉన్నాయి. నేను ఇప్పుడు ఈ సున్నా ఇలా నా చుట్టూ కూడా తిప్పాను అనుకోండి, నేను మైకు ఇవి కూడా ఎందులో ఉన్నాయి? సున్నాలో ఉన్నాయి. నేను అలా సున్నా ఇలా సభ చుట్టూ తిప్పాను అనుకోండి, ఇప్పుడు ఈ సభ ఇవి అన్ని కూడా ఇందులో ఉన్నాయి, ఆ సున్నాలో ఉన్నాయి. నేను దాన్ని ఇలా తిప్పాను అనుకోండి, తేతలి చుట్టూ తిప్పాను అనుకోండి, తేతలి గ్రామం అంతా ఇందులో ఉంది, అందులో ఉంది. నేను దాన్ని ఇలా అన్నాను అనుకోండి, భారతదేశం అంతా తిప్పేశాను అనుకోండి, ఇప్పుడు దేశం అంతా ఎందులో ఉంది? అందులో ఉంది. సమస్త బ్రహ్మాండముల చుట్టూ అలా గీత గీశాను అనుకోండి, ఇప్పుడు అవన్నీ ఎందులో ఉన్నాయి? అందులో ఉన్నాయి. అసలు నిజానికి అండాకారములో ఉంటుంది బ్రహ్మాండము అంటారు. అందుకే కోడిగుడ్డు ఆకారంలో ఉంటుంది. అసలు ఈ లోకాలన్నీ శివలింగాకృతిలో ఉంటాయి. అది ఒరగడం ఎటురుగుతుందంటే చేసిన అభిషేక ద్రవాలన్నీ కూడా ఉత్తర దిక్కున సముద్రంలో పడిపోతాయి. దేవతలు చేసినటువంటి అభిషేకాలన్నీ కూడా ఉదయగ్రావము పానవట్టము అభిషేకో తత్ప్రవాహంబు వార్ధి జలధ్వంతము ధూపదీమము అని దూర్జటి కాళహస్తి మహాత్యంలో వర్ణిస్తాడు. బ్రహ్మాండాకృతిలో ఉంటే గుడ్డు ఇలా పట్టుకున్నాం అనుకోండి, ఓ పక్కకి వాలుగా ఉంటుంది. అది ఉత్తర దిక్కుకు పడాలి అభిషేక జలాలు. అవే దేవతలు చేసిన అభిషేక జలాలే మహాసముద్రాలై పడిపోయి ఉత్తర దిక్కున. ఇప్పుడు అంతటా నిండిపోయింది అనుకోండి గుండ్రంగా ఇలా లింగం, ఎలా పూజ చేస్తారు చెప్పండి నాకు? మీరే అందులో ఉన్నారు. ఇక మనం ఎలా చేస్తాం పూజ? అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మనని అనుగ్రహించడానికి ఇలా తరుగుతూ వస్తాడు. ఇలా పెరిగినది ఏదుందో అది బ్రహ్మాండమా విస్ఫురత్. బ్రహ్మాండమా విస్ఫురత్ సంకోచత్వాన్ని పొందితే ఇలా తరుగుతుంది. తరిగి 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 మన ఎదురుగుండా ఇలా గుండ్రంగా కూర్చుంటాడు. ఇప్పుడు అది పైకి కిందకి వెడల్పు తిరిగిపోయింది అనుకోండి, అన్నీ అందులోకి వెళ్ళిపోతాయి. అన్నీ అందులోకి వెళ్ళిపోయింది ఏదో అన్నీ ఇందులో ఉన్నాయో, ఏది అందులో లేకుండా లేదో అది ఘనీభవించి సంకోచించి మన ఎదుటకొస్తే లింగం గుర్తయింది. ఇప్పుడు దాన్ని గుర్తుగా తీసుకుని దాని మీద అభిషేకం చేస్తే తత్ఫలితం ఏమవుతుంది? బ్రహ్మాండం అంతా చల్లబడిపోతుంది. అందుకే ఒక్కడు శివలింగాన్ని సక్రమంగా అభిషేకం చేసేవాడుంటే లోకమంతా చల్లబడిపోతుంది. అందుకే అది చల్లగా ఉండడానికే పైన చంద్రబింబం నుంచి అమృత ధార పడినట్టు ధారాపాత్ర కట్టి వెళ్ళిపోతారు.
అందులోంచి ధారపడుతూ ఎప్పుడు శివలింగం చల్లగా ఉంటుంది. శివాలయంలో శివలింగం చల్లగా ఉంటే ఊరు చల్లగా ఉంటుంది. మహాశివరాత్రి అంటే లోకములను అనుగ్రహించడానికి, లోకములకు జ్ఞానం ఇవ్వగలిగిన వాణ్ణని చెప్పడానికి, ఎవరి కోరికనైనా తీర్చగలిగిన వాణ్ణని చెప్పడానికి లింగస్వరూపంతో ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతి స్ఫాటిక లింగమౌళి విలసత్పూర్ణెందువంతామృతై, అంతటా నిండిపోయినవాడు, ఇవేమీ కానివాడు, వీటిలా కనపడేవాడు. స్ఫాటికలింగ, స్ఫటికలింగం ఉందనుకోండి, అది చాలా గొప్పది. స్ఫటికలింగం, స్ఫటికలింగం రామేశ్వరం క్షేత్రానికి వెడితే తెల్లవారుజామున 4 గంటలకి బ్రహ్మముహూర్తంలో అభిషేకం చేస్తారు స్ఫటికలింగానికి. అప్పుడు చూపిస్తారు. ఆ స్ఫటికలింగం ఎదురుగుండా ఓ ఎర్ర పువ్వు పెడతారు, లింగం అంతా ఎర్రగా అయిపోతుంది. పువ్వు తీసేస్తారు, తెల్లగా అయిపోతుంది. శివలింగం మీద తెల్లటి పాలు పోస్తారు, తెల్లగా అయిపోతుంది. పసుపు నీళ్లు పోస్తారు, పచ్చగా అయిపోతుంది. మామూలు నీళ్లు పోస్తారు, మళ్ళీ తెల్లగా అయిపోతుంది. ఎదురుగుండా ఏది పెడితే దానిలా కనపడుతుంది, కానీ నిజానికి అదేమిటి? ఏమీ కాదు, శుద్ధ స్ఫటికం. అలా అంతటా నిండిపోయినటువంటి పరమేశ్వరుడు నిర్గుణుడు, కానీ ఎలా చూస్తే అలా కనపడుతూ ఉంటాడు. అది స్ఫాటికలింగ. అలా పెరిగిపోయినటువంటి శివలింగాన్ని ఆ కాలమునందు మహాశివరాత్రి సమయంలో ఎవడు ధ్యానిస్తాడో, ఎవడు దర్శిస్తాడో, ఎవడు శివనామం చెప్తాడో, ఎవడు భక్తితో పూజ చేస్తాడో, ఎవడు ఆ రోజున ఉపవసిస్తాడో, ఎవడు జాగరణ చేస్తాడో. జాగరణం అనేటటువంటిది దేని చేత జరుగుతుంది అంటే, విశేషమైనటువంటి రోగము శరీరంలో ప్రవేశిస్తే జాగరణం చేస్తాడు. అంటే నిద్ర పట్టదు. మహాభారతంలో విదురుడు అడుగుతాడు ధృతరాష్ట్రుణ్ణి, మృత్యువు సమీపించినప్పుడు నిద్ర పట్టదు, ఏదో సంధితో మాట్లాడుతూ ఉంటాడు. అలా కాకుండా ప్రయత్నపూర్వకంగా నిద్ర మాని ఒక రాత్రి ఎవడు శివనామస్మరణ చేశాడో వాడు యమదర్శనాన్ని పొందకుండా ఈ జాగరణ చేత, రోగము చేత జాగరణ చెయ్యవలసిన అవసరం లేకుండా శివుని యందు కలిసిపోతాడు. అంత అద్భుతమై శివమయమైనటువంటి కాలము కనుక నెలకి ఒకసారి చతుర్దశి రాత్రి పరివ్యాప్తమైతే శివరాత్రి, మహాశివరాత్రి అయి జ్యోతిస్తంభం ఏర్పడితే పరమాద్భుతమైన కాలము. అందుకే జన్మానికి ఒక శివరాత్రి అంటారు. ఏదో ఒక పదార్థం, పాలో పెరుగో తేనెో నెయ్యో పంచదారో విభూతో చందనోదకమో ఏదో ఒకటి పట్టుకుని దేవాలయంలోకి వెళ్ళాలి, శివదర్శనం చెయ్యాలి. శివనామ స్మరణ చేస్తూ శివ స్తోత్రములను చదువుకుంటూ భగవంతునికి సంబంధించినటువంటి స్మరణతో కాలము గడపకపోతే మనుష్య జన్మ నిరర్ధకమైపోతుంది. శివమయమైన కాలము, శివుని యొక్క కాలము కనుక ఆ కాలమునకు మహాశివరాత్రి అని పేరు. అంత అద్భుతమైనటువంటి శివరాత్రి వస్తోంది. ఎప్పుడైనా శివలింగం ఉన్న చోట పాము తిరిగితే పార్వతీదేవి తిరిగింది అని గుర్తు.